అందరికీ నమస్కారాలు. నా భర్త బి కృష్ణ, నా భర్త డ్యూటీ నా శ్రీనివాస్కు ఇప్పించిన. నా పేరు విజయలక్ష్మి. నన్ను 18 ఏళ్ళ నుంచి చూస్తలేదు. నేను హాస్పిటల్ ఉంటే కూడా కోడలు కొడుకు చూడలేదు, నన్ను చూడలేదు. రైల్వే క్వార్టర్స్లు ఉంటే కూడా కోడలు కొడుకు వెలగొట్టేసింది. నా బతుకు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నది. నా ఆరోగ్యం బాగలేదు. మీరు దయచేసి నాకు మీరు చెయ్యండి. మీరు నా డ్యూటీ నాకు ఇవ్వండి. నన్ను చూడనప్పుడు నా డ్యూటీ వద్దు, నా డ్యూటీ నాకు ఇచ్చేయండి చెప్తున్నా. మీకు అందరికీ దయచేసి చెప్తున్నా. నన్ను రోజులు పెట్టింది 18 ఏళ్ళ నుంచి. ఆయనకు పిల్లలైనా కూడా నాకు నైనమ్మ అని వాళ్ళకి తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. నన్ను హాస్పిటల్లో కూడా నాకు అన్నం పెట్టలేదు, కొడుకు చూడలేదు. నాకు రైల్వే క్వార్టర్స్లకి నిలబెట్టిండ్రు. నాకు చూస్తలేరు 18 ఏళ్ళ నుంచి. నా డ్యూటీ నాకు ఇవ్వండి. మీకు దయచేసి చెప్తున్నా, నాకు చెయ్యండి. మీరు మీకు దయచేసి చెప్తున్నా. నమస్తే, నా పేరు డప్పు సునీత. చాలా రోజులు అవుతుంది వీడియోలలోకి రాక. ఫస్ట్ టైం వస్తున్నాను, చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాను. ఈ అమ్మ కోసం వచ్చాను. నా పేరు డప్పు సునీత, మీ అందరికీ తెలుసు. మహిళా రక్షణ పోరాట మండలి అధ్యక్షురాలు మాట్లాడుతున్నా. మీ తల్లి నా దగ్గరికి వచ్చింది. నన్ను నా కొడుకు కోడలు మరి చూడట్లేదమ్మా, నాకు సపోర్ట్ చేయి తల్లి అని నా దగ్గరికి వచ్చింది. నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నేను జీఎం గారు కూడా అదే చెప్తున్నాను, పిలో ఉన్న రైల్వే అధికారులకు కూడా అదే చెప్తున్నాను. సార్, మీ దగ్గరికి ఏదైనా ఇలాంటి దృష్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం చర్య తీసుకోండి. ఇలాంటి వాటి మీద కొంచెం దృష్టి పెట్టండి. నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఇలాంటి తల్లులకు మరి అన్యాయం చేయకుండా చూడండి. కన్న తల్లిని అన్యాయం చేసిన వాడు చరిత్రలో లేడు బాగుపడ్డట్టు. మరి వీళ్ళ కొడుకు మీద బి శ్రీనివాస్ మీద చర్య తీసుకోవాలి. మా మహిళా సంఘాలు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మేము ఖచ్చితంగా ఈ మీడియా పరంగానే చెప్తున్నాం మీకు అందరికీ. ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఇది భారీ ఎత్తున ఇంకా మహిళా సంఘాలు అందరూ బయటకు వస్తారు. రుద్రాశ్రమం నుంచి కూడా చాలామంది రుద్రులు వస్తారు. ప్రతి ఆశ్రమంకి మేము పంపిస్తాము ఈ వీడియోలన్నీ. వాళ్ళందరూ వచ్చి మరి ఇక్కడనే రైలు నిలయం కాడ పెద్ద ధర్నా కూడా అవుతుంది. కొంచెం మీరు దృష్టి పెట్టి చర్య తీసుకొని మరి వాళ్ళ కొడుకుతోటి మాట్లాడిపిస్తారా, మరి ఏం చేస్తారో. తల్లి అయితే అంటుంది, నన్ను చూడనప్పుడు నా డ్యూటీ ఇయ్యరు, నా డ్యూటీ నాకు ఇచ్చేసి, అలా నా భర్త నాకు ఇచ్చిన డ్యూటీ నన్ను చూస్తాడు, ఫ్యూచర్లో నేను సచ్చేదాకా నన్ను చూస్తాడని చెప్పి నేను నా కొడుకు చూస్తే 18 సంవత్సరాల నుంచి ఇంతవరకు మరి తల్లిని చూడట్లేదు అని అంటున్నారు. ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నది. మా పార్షిగుట్ట ఇలాకల్నే కిరాయికి ఉన్నది తల్లి. నా దగ్గరకు వచ్చింది, మేము అక్కడే పెట్టాము, మా దగ్గరనే ఉన్నది తల్లి. మరి ఎందుకు చూడడం అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఆయనని. ఆయన వచ్చి మాకు సమాధానం చెప్పాలి. సార్, జీఎం గారు కొంచెం మీరు దృష్టి పెట్టండి, మాతో కూడా కొంచెం మాట్లాడండి. మీ అమూల్యమైన టైం ఒక 10 నిమిషాలు మాకు ఇస్తే మేము రేపు వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడాలనుకుంటున్నాము. ప్లీజ్ ఇలాంటి వాటి మీద కొంచెం చర్య తీసుకోండి. మేము మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. ఖచ్చితంగా మాత్రం అలా కొడుకుని మాత్రం ఇచ్చేదే లేదు. ఎవరెవరు ఈమెతోటి తప్పుడు కేసులు పెట్టించి తప్పుడుగా ఈమె మీద అన్ని విధాలు ఏం చేసిర్రో వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తాము. మరి ఎవరెవరు తప్పుగా చేసిర్రో వాళ్ళందరినీ బయటకు తీస్తాము మేము. నాకు ఇప్పుడే వచ్చింది కాబట్టి నేను మాత్రం దీన్ని మాత్రం వదిలేది లేదు. నేను ఖచ్చితంగా ఈ అమ్మకు న్యాయం చేసే తీరుతాను. నమస్తే.